ఇవన్నీ కూడా మేనేజ్మెంట్తో ఎప్పుడు టైం టు టైం మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళ దేశంలో ఉన్న 17 స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్లో వాళ్ళ మా అమరావతి సర్కిల్ పెన్షనర్స్ అసోసియేషను 3వ స్థానంలో ఉంది, ముందంజలో ఉంది. మెంబర్షిప్లో కూడా ముందంజలో ఉన్నాము. ఇవన్నీ కూడా చక్కగా చూస్తున్న మా కమిటీ మెంబర్స్ వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మా అసోసియేషన్ ఏంటి, ఏం చేయబోతున్నారు, లేకపోతే ఇంకేంటి ఇదంతా కూడా మా ప్రధాన కార్యదర్శి పిఎస్వి శర్మ గారు మాట్లాడతారు. అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది మాది 5వ సంవత్సరిక జనరల్ బాడీ పార్లమెంట్లో చెప్తున్నాం. దాదాపు 1000 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే కాకుండా ఈ సమావేశానికి ఒక ప్రత్యేక సిగ్నిఫికెన్స్ ఏంటంటే మా బ్యాంకు ఉన్నతాధికారి సిటిఎం గారు రాజేష్ కుమార్ పాటిల్ గారు వస్తున్నారు. అలాగే మా ఫెడరేషన్ అంటే మా ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో సమాఖ్య. ఆల్ ఇండియా సమాఖ్యకి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ నడాఫ్ గారు కూడా ఆ సమావేశానికి వస్తున్నారు. అలాగే ఎన్సిపి జాతీయ కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ వారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అంటే ప్రత్యేకత ఎందుకంటే ఇంతమంది నేషనల్ లీడర్స్, అలాగే మేనేజ్మెంట్ టాప్ రిప్రజెంటేటివ్స్, పెన్షనర్స్కు బ్యాంకు యొక్క కన్సర్న్ని, అలాగే ఆర్గనైజేషన్ కన్సర్న్ని వ్యక్తం చేయడానికి, అలాగే మెంబర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అందరూ రావడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో మేము చర్చించబోయే విషయాలని మీకు ఆల్రెడీ మీకు విజిట్ చేసాం. ఏం చేస్తున్నాం ఏంటంటే మరొకసారి అది చెప్పడం కన్నా మీరు ఆ నోట్ తీసుకోండి. ముఖ్యంగా సామాజిక సేవల్లో మొత్తం దేశం మొత్తంలో కూడా మన రాష్ట్రంలోనే అమరావతి సెక్టర్లే చాలా ముందంజలో ఉన్నాం. ఇకపోతే మాకు నేషనల్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే బ్యాంకు ఉద్యోగులకి, బ్యాంకు రిటైర్ అయిన ఆఫీసర్లు కానీ ఉద్యోగులు కానీ పెన్షన్ అప్డేషన్ అనేది లేదు. ఏ వేజీ రోజులు రిటైర్ అయిన వాళ్ళకి ఆ వేజీ రోజుల పెన్షనే వస్తుంది తప్పించి మిగిలిన స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే ఆర్బీఐ, నబార్డులో ఉన్నట్టు మాకు బ్యాంక్ ఎంప్లాయీస్కి రావట్లేదు. అది ఈ సమావేశంలో ప్రత్యేకంగా మేము చర్చిస్తాం. దానికనే మేము ఫెడరేషన్ సెక్రటరీ తెలవడం జరిగింది. రేపు మీటింగ్లో మా ఫెడరేషన్ సెక్రటరీ ద్వారా మీరు అప్డేషన్ ఆఫ్ పెన్షన్ గురించి ఇంకొంత విషయాలు తెలుసుకోవాలి. అలాగే స్టేట్ బ్యాంకులో కూడా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ముఖ్యంగా 50% పెన్షన్ అనేది ఒకటి అధికారులు ఆఫీసర్లు పాత డేట్ నుంచి ఇవ్వాలి, పాత డేట్ నుంచి ఇవ్వట్లేదు, ఆ సమస్య ఉంది. అలాగే డిఆర్ఎస్ అలవెన్స్లో వ్యత్యాసాలు, ఆ డిఆర్ఎస్ అలవెన్స్ వ్యత్యాసాలు వీటన్నిటి గురించి కూడా రేపు జరగబోయే సమావేశంలో డిస్కస్ చేసి మరి మా ఫెడరేషన్ సెక్రటరీ ద్వారా ఒకవేళ కోర్టుకు పోవాలా లేదా అజిటేషన్ ద్వారా పోవాలనేది రేపు మేము అక్కడ జరగబోయే దీనిలో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా సమావేశానికి వచ్చి దానిలో కూడా కవరేజ్ తీసుకుని ఈ పత్రికా ముఖం ద్వారా మా సమావేశానికి చిన్న పబ్లిసిటీ అనిపిస్తే మాకు కూడా ఈ సమావేశానికి 100% నిర్వహిస్తామని చెప్తూ ఈ సమావేశాన్ని చాలా బాగా నిర్వహించబోయే వాళ్ళు ముఖ్యంగా మా రిసెప్షన్ కమిటీ చైర్మన్, అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆల్మోస్ట్ వారి ప్రధాన కారకులు, అలాగే పైన నిలబడిన మా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వీరందరూ కూడా నా పేరు చెప్పారు. మోహన్ దాస్, మోహన్ చౌదరి, జార్జి గారు, వీరందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. మీటింగ్ రేపు వరంపూడి గార్డెన్స్, బీఆర్కే గార్డెన్స్లో వరంపూడిలో రోడ్లో 10:30కి సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి ప్రమోట్ చేయడానికి వచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ విషయం తమరికి అందరికీ మా అధికారులంతా చెప్పడం జరిగింది. మీరిచ్చే మా మీద చూపే అభిమానం
రేపు జరగబోయే కార్యక్రమానికి మీరంతా వచ్చి ప్రమోట్ చేసి ఆశీర్వదించమని, ఆ కార్యక్రమం సఫలీకృతం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.